28, 29, 30. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. ప్రభు శరీరముని వివేచించి తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులు రోగులనై చాలా మంది నిద్రించుచున్నారు. రెండో భాగంగా రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు. ప్రభువుల తండ్రి మాటలు మా వెనుకలో దీవెనకరంగా చేయండి. మీ రక్త మాంసంలో పరీక్షించుకొని యోగ్యులుగా చేయబడి పాల్గొన పొందడానికి సహాయపడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వివేచింపక తిని త్రాగిన వాడేమవుతున్నాడంట? శిక్షా విధికి కారణమవుతూ ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ త్రావ తప్పి ఏమైనా నీతిమంతుడు ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. కాబట్టి ఇక్కడ మనం పరిశీలిస్తే ఒక వ్యక్తి దేవుని గురించిన అవగాహన లేకుండా తిని త్రాగిన విధానం, ఒక వ్యక్తి అనీతిమంతుడిగానే ఉండి ప్రభు యొక్క బలలో పాల్పంపులు పొందే విధానం. ఈ విధానంలో నుండి మనం ఒక 5 ఆత్మీయమైన తలంపులు చూద్దాం. మరి ఎవరు నీతిమంతులు అవుతారు? ఏ విధంగా పరీక్షించుకోవాలి? ఏ విధంగా ప్రభువులలో పాల్పంపులు అవుతారు అనేది మనం చూద్దాం. ఒక 4-5 విషయాలు త్వరగా చూద్దాం. రండి దేవుని వాక్యంలో చూస్తే మొదటిది దేవుని వాక్యంలో చూస్తే మొదటిది ఏం రాయబడిందో ఒకసారి చూద్దాం. ఎలా నీతిమంతులం అవుతాం? ఏ విధంగా మనము నీతిమంతులమా, పవిత్రులమా, పరిశుద్ధులమా, ప్రభువులలో చేవేసేటప్పుడు ఎలా పరీక్షించుకోవాలా? దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేది. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దారిని మడుమ మీద కొట్టుదు అని. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే ఒకరు శిక్షింపబడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒకటి నీతిమంతుడు అవ్వాలంటే, తన జీవితం మారాలంటే ఏం చేసుకోవాలంట? శిక్షింపబడాల. నీవు దాని తల మీద కొడతావు, అదేమో నిన్నేం చేస్తుంది? మెడమ మీద. అదేంటి ఇక్కడ ఎవరు? స్త్రీలింగమా పుంలింగమా? అదేంటి ఇక్కడ అదేం రాయబడింది? అదేంటి ఎవరు? స్త్రీలింగం అంటే మంచిదేమే, అర్థం. కాబట్టి పాపానికి గుర్తు, అవిధేయతకి గుర్తు, భ్రష్టు పట్టించడానికి గుర్తు, ప్రజల్ని పవిత్రత నుంచి తప్పుదారులకు మళ్లించడానికి గుర్తు, దేవునికి దూరస్తులు చేయటం. దేవునికి ఏం చేశారు? దూరస్తులు చేశారు. ఇప్పుడు చూద్దాం. 3వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం 8వ వచనం.
అప్పుడు అప్పుడు వారిద్దరు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకుంది. చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించినప్పుడు దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని అందుకతడు నేను తోటలో నీ స్వరం వినప్పుడు దిగంబరిగా ఉంటుంది గనుక భయపడి దావుకుంటున్నాను. ఇప్పుడు యేసుప్రభు దేవుడు ఏమన్నాడో చూడండి. తర్వాత వచ్చిన 9వ వచనం ఎంత వచ్చిన అందుకైన దిగంబరివని నీకు తెలిపిన వాడేవాడు. అర్థమైందా? క్రీస్తుకి సమీపించకుండా వాళ్ళని ఏం చేశాడు? సాతానుడు దూరం చేశాడు. ప్రభు వల్ల ఎవరి జీవితంలో అయితే క్రమము, ఎవరి జీవితంలో అయితే వాక్యానుసారమైన జీవితము, ఎవరి జీవితంలో అయితే దేవుని యొక్క పనిలో బాధ్యత రహితంగా ఉంటారో వారు కొంచెం ఏమవుతారంట? వారు కొంచెం ఏమవుతారు? దేవునికి కొంచెం ఇవ్వడం ప్రారంభమవుతుంది, దూరం అవుతారు. దేవుడు దూరం చేయలేదు, వారికి వారే ఏమయ్యారంట? దూరంగా ఉన్నారు. మేము దాక్కున్నాం. అందుకని చాలామంది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగిన వారి జీవితాలు నష్టం. అందుకని కొంతమంది అసలు ఎందుకు నష్టం తెచ్చుకోవాలి? ప్రభు వాళ్ళకి సమీపంగా రా చెయ్యి. నేను విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం కోరుంది, అక్కడ ఒక ఆరాధనకి వెళ్ళాను. వెళ్తే ఒక ఆయన సాపులు వేసాడు, ఊర్చాడు, తూర్చాడు, మందులు శుభ్రం చేశాడు, అన్నీ చేశాడు, బలం చేశాడు, బలం పెట్టాడు, బల దగ్గర బల పంచాడు, బల దగ్గర ప్రార్థన చేశాడు, కానీ బలలో చేయలేదు. అర్థమైందా? అన్నీ చేశాడు కానీ బలలో ఎన్ని చేసినప్పుడు చేయడానికి ఏమైంది? భయం వచ్చింది. ఇంటికాడ నేను అక్కతో గొడవాడాను, నాకు సమాధానం లేదన్నా, అందుకే బలలో చేయలేదు. అర్థమైందా? వివేచన కలిగింది కాబట్టి ఏం చేయలేదు, ఆయన చేయలేకపోయాడు. ఈరోజు చాలామంది దేవునికి దూరంగా ఉంటూనే అన్నిట్లో పాల్పొందలు పొందాలి. నాకు తెలియకుండా ఏం జరగకూడదు అనుకుంటా, అసలు నేనే ముఖ్యం అనుకుంటా. చాలా బుద్ధిహీనత. దేవునితో ముందు సమాధానం పడాలి, దేవుని కొరకు జీవితాన్ని అర్పించుకోవాలి, సమర్పించుకోవాలా. ప్రభా, ఈరోజు నా జీవితంలో కొంత 1 of the పార్ట్ నీ కొరకు ఇస్తాను, నీ పనికి ఇస్తాను, నీ సేవ కొరకు ఇస్తాను, నీ మందిరాలు గడపడానికి ఇస్తాను, కొంత సమయం, కొంత పీరియడ్ ఇస్తాను. అది ప్రభుత్వం గడపడానికి ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వంలో చేయాలంటే సమీపంగా రావాలి. దేవుడికి ఏమైనా సమీపస్తులుగా ఉండాలి. దేవుడి దూరమైన అంటే ఏమైనా అర్థం? నీతిమంతుల్లోకి పాపం చొరబడింది, అవిధేయత ఏదో చొరబడింది. దేవునికి దూరం చేసే మనసు ఏదో, ఆలోచన ఏదో తన జీవితంలో కలిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. రెండోదిగా చూద్దామా? దేవుని వాక్యం రెండోదిగా మనం పరిశీలన చేస్తాం. చదువు. రెండోదిగా చూస్తే ఏం రాయబడుతుందో చూడండి. 4:8 కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద
మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని వాళ్ళ నాన్నతో ఏమని అడిగాడు? ఆదామా నువ్వు ఎక్కడ అడిగాడు? ఇప్పుడు కయ్యన్నతో అంటున్నాడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని. ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు, ఒకప్పుడు నీ భక్తి ఎక్కడ? ఒకప్పుడు నీ ప్రార్థన జీవితం ఎక్కడ? ఒకప్పుడు నీ క్రమం ఎక్కడ? ఒకప్పుడు నువ్వు దేవుడి కొరకు నీ గడిపిన సమయం ఎక్కడ? దేవుని పనిలో బాధ్యత ఉన్నప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఎక్కడుంది అని అడుగుతున్నాడు. ఒకప్పుడు ఇప్పుడు ఉన్నాయా? ఒకప్పుడు ప్రార్థన ఉందా? ఒకప్పుడు పరిచయం ఉందా? ఒకప్పుడు సమర్పణ ఉందా? ఒకప్పుడు సమయం ఇచ్చిన విధానం ఉందా? ఒకప్పుడు దేవుడితో గడిపిన విధానం ఉందా? మందిరంలో, సంఘములో, సమాజంలో గడిపిన అనుభూతులు ఇప్పుడు ఉన్నాయా? అప్పుడు ఉన్నాయంట, ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఎప్పుడు అడగలా నీ తమ్ముడు ఏ పేరు ఎక్కడ అడగలా, ఇప్పుడు ఖచ్చితంగా అడిగాడు. ఎందుకు అడిగాడు? నీలో లోపం ఏదో కనబడింది. ఒకప్పుడు ప్రార్థన లేదు మనకి, ఒకప్పుడు భక్తి లేదు, ఒకప్పుడు క్రమశిక్షణ లేదు, ఒకప్పుడు విశ్వాసము లేదు, ఒకప్పుడు ఆత్మభావం లేదు, ఒకప్పుడు సేవా భారం లేదు, ఒకప్పుడు దేవుడి కొరకు జీవించాలన్న భారం లేదు. ఒకప్పుడు ఉండేది. అవకాశం ఉంటే కనపడడం లేకపోతే లేదు, అవకాశం ఉంటే రావడం లేకపోతే లేదు. నిర్లక్ష్యం, అశ్రద్ధ, దేవుని పని పట్ల బాధ్యత లేకపోవటం, ఈ లక్షణాలు కలిగి ప్రాంతంలో చేయవేస్తే అది ప్రమాదం జరిగే అవకాశం. అందుకంటాడు ఒకప్పుడు నీ తమ్ముడైన హేబేలు, ఒకప్పుడు తమ్ముడే, ఇప్పుడు ఉన్నాడా? లేదు. అందుకడిగి నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? మనల్ని ఏమడుగుతున్నాడు? ఒకప్పుడు నీ జీవితానికి ఇప్పటికీ ఉన్న వ్యత్యాసం ఏంటో చూసుకో, తెలుసుకో, నేర్చుకో, మార్చుకో అంటున్నాడు. అందుకే హేబేలు ఎక్కడ? ఏం చెప్పాడు చూడండి, ఏం చెప్పాడు చూడండి. పశ్చాత్తాపడింటే ఎంత బాగుండేదో. అయ్యా, పొరపాటు చేస్తే బుద్ధిగా ప్రవర్తించే మా తమ్ముని చంపాను, క్షమించండి. ఇక మీద నేను అలా చేయనని చెప్పాడా? చదవండి ఏం చెప్పాడు? 9వ వచనం చదవండి. ఆదికాండం 4:9 వచనం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కాపలా ఉన్నానా అని అడిగాడు. తమ్ముడికి కాపలు ఉంటారా? ఎవరన్నా భార్య కాపలు ఉంటారా? భర్త కాపలు ఉంటారా? తమ్మునికి కాపలు ఉంటుందా? ప్రేమ కలిగి వాళ్ళు కలిసి ఉంటారు, అంతేగాని కాపలు ఉండాల్సిన అవసరం లేదు. దేవుడితో ఎలా రెగ్యులర్గా సమాధానం ఇచ్చాడు చూడండి. ఆడికంటే ఖాళీ ఉంటాడు, ఆడి కనపడతాడు. నాకు పనులు ఉండవా? నేను విదేశీ ఇంటి ఆ ఊళ్ళు ఉంటా, ఈ ఊళ్ళు ఉంటా. ఇది సమాధానం ఎటుంది అయింది. నేనేమైనా కాపలదారినా? అసలు నీకు బుద్ధుందా? మా తమ్ముడు నన్ను అడుగుతావు, వాడి సంగతి వాడితే నా సంగతి రాదు, అంతేనా కదా? అట్టయిపోతుంది. హేబేలులో అది కనపడింది. హేబేలు కనుమరుగైనప్పుడు దేవుడు అడుగుతున్నాడు, వాడెక్కడ? అసలు మీరు కలిసి ఉండాలి కదా. ఇచ్చిందిలే. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే పరీక్షించుకోవటం, ఆ లోపం కనబడుతుంది. కయ్యూనులో ఏం కనబడుతుంది? పవిత్రత లేదు, యథార్థత లేదు, నమ్మకత్వం లేదు, దేవుని పని పట్ల ప్రణాళిక లేని వాడిగా ఉన్నాడు. బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? బాధ్యత రహితంగా ఉండి ప్రభువులను మనం చెయ్యి వేయకూడదు. మూడవదిగా చూడండి,
మూడవది చూస్తే 13వ వచనం. ఆ 13 అధ్యాయం ఆదికాండం 13వ వచనం. 13వ అధ్యాయం 13వ వచనం. సుధమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. ఎవరితో స్నేహం చేస్తారంట? దుష్టులను. కీర్తన 1:1 చదవండి. మనం ఎవరితో సంబంధం ఉండకూడదు, ఎవరితో స్నేహం ఉండకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాస్యకులు కూర్చున్న చోట కానీ సొదొమ మనుషుల మధ్యలో ఉన్నాడు. లోతు ఎక్కడున్నాడు? సొదొమలో ఉన్నాడు. సొదొమ మనుషులు ఎలాంటి వారంట? సొదొమ మనుషులు దుష్టులు, బహు ఘోరమైన. అది కూడా తెలుసుకోలేకపోయాడు లోతు. ఎక్కడ కూర్చోవాలా, ఎక్కడ కూర్చోకూడదు లోతు. చూడండి ఎంత చక్కగా రాయబడిందో. ఒకసారి ఆ మాట చదవండి. ఆదికాండంలో 13వ అధ్యాయంలో ఎక్కడ కూర్చున్నాడో చూడండి. సొదొమ మనుషులు దుష్టులను ఆయన స్థలం ఎక్కడుంది? ఆయన స్థలం ఎక్కడుంది? 19వ అధ్యాయం. చూడండి మొదటి వచ్చిన చదవండి. ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరున్నప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకై లేచి సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఎక్కడ కూర్చున్నాడంట? ఏ ఊరిలో ఉన్నాడంట? ఏ ఊరి గవిని యొద్ద ఉన్నాడంట? సొదొమ గవిని యొద్ద ఉన్నాడు. ఇప్పుడు సొదొమ మనుషులు ఎలా ఉన్నాడు? సొదొమ మనుషులు ఎలాంటి వారంట? దుష్టులను 13 సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడంటే సొదొమ మనుషులు ఎలా ఉంటాడో చెప్పాడు ఇక్కడ. 13వ అధ్యాయం 13. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉన్నది. ఎవరితో ఉన్నాడు ఈయన? లోతు ఎవరితో కూర్చోలే? ఏ ఊళ్ళో కూర్చోలే? వాళ్ళ పెద్దనాన్న దగ్గర కూర్చోవాలి. ఎవరు వాళ్ళ పెద్దనాన్న? అబ్రహాం. ఉంటే ఇంటి ఎక్కడున్నావు? వాళ్ళ పెద్దనాన్న దగ్గర ఉండాలి. ఆడ ఒంటెలే మోకరించేయండి వాళ్ళ పెద్దనాన్న దగ్గర. మరి ఇది కూడా మంచి ప్రార్థన పరుడు అయినవాడే కదా. కానీ ఆడ ఉన్నాడంట గవిని దగ్గర కూర్చున్నాడు. ఎట్లాంటి ప్రజల మధ్యలో? దుష్టులను బహు పాపుల దగ్గర ఉన్నాడు. వాళ్ళు ఇంకా భ్రష్టు పట్టిస్తారా లేదా? అలాగే లోతుని భ్రష్టు పట్టించారు. లోతు నీతిమంతుడే కానీ భ్రష్టు పట్టిపోయాడు. చూడండి, లోతు నీతిమంతుడని బైబిల్ చెప్పింది. లోతు ఎవరంట? నీతిమంతుడేనంట. కానీ వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళ దగ్గర కూర్చున్నందువలన భ్రష్టు పట్టిపోయాడని బైబిల్. ఎవరితో పాటంట? పేతురు పత్రిక చదవండి. 3వ అధ్యాయం 4వ వచనం. రెండవ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును. ఎవరు
ఇప్పుడు నీతిమంతుడు కాలేకపోయాడు. ఎవరు? లోతు. ఏబీలు అన్నెవరు? కయ్యను. కయ్యను నీతిమంతుడు కాలేదు. ఆదాము అడిగాడు. ఆదాము కూడా నీతిమంతుడి జాబితాలోకి రాలేకపోయాడు. ఎక్కడా? ఆదామా నువ్వెక్కడా? కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అడిగినప్పుడు ఏం చెప్పారు? ప్రభా క్షమించిన పొరపాటు అయింది, దౌర్భాగ్యమే అని ఒప్పుకున్నారా? ఇక్కడ మనం ఒప్పుకుంటే నీతిమంతులు అంతే. ఒప్పుకొని మార్చుకోవాలి, మార్పు చెందాలి. ప్రభా ఏదైతే ఒప్పుకొని తీర్మానం చేసుకుంటామో దాన్ని మనం కొనసాగించాలి. ఆ నీతిమంతుడిగా మారిపోయాడు లోతు. పాత నిబంధనలో లోతు నీతిమంతుడు చెప్పట్లా, కానీ కొత్త నిబంధన ఏం చెప్పింది? లోతు కూడా నీతిమంతుడే. ఎక్కడున్నందువల్ల ఆయన పాడైపోయాడు? సొదొమ మనుషుల మధ్యలో. సొదొమ గవిని. కాబట్టి అనేక సార్లు మనల్ని దేవునింటికి, దేవుని మందిరానికి, దేవునికి ఆరాధనకి, ప్రార్థనకి దూరం చేస్తుంది. ఈ లోక స్నేహము దేవునికి ఏమవుతుందంట? వైరమైంది. కాబట్టి ఆ సొదొమ మనుషులతో స్నేహం చేసినప్పుడు నీతిమంతుడే, కానీ భ్రష్టపడ్డాడు. మనం కూడా ఒకప్పుడు రక్షణ పడ్డాం, దేవుని కొరకు ఎంత నిలబడ్డాం. కాలక్రమేణా మన అలవాట్ల పద్ధతులు కొంత గ్యాప్ ఏర్పడి దేవునికి దూరం అవుతుంది. లోతు దూరమైన, ఆదాము దూరమైన, మన కూడా దూరం అవుతుంది. మన క్రమపరచాలి, సరి చేయబడాలి, యోగ్యులు కావాలి, నీతిమంతులు కావాలి. ప్రభువులో మనం పాల్గొంటూ చూడండి దేవుని వాక్యం చూస్తే ఒక అద్భుతమైన సంగతి మనం చూస్తాం. మూడో అధ్యాయం 24 రోమపత్రిక 3వ అధ్యాయం. కాబట్టి 23:20 ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి వాడి ప్రభువులో చేయి వేస్తే మనము ఆయన దృష్టికి మనం పరీక్షించుకోవాలి. ధర్మశాస్త్ర మూలంగా మనం ఏం కాలేం? నీతిమంతులం కాలేం. నీతి కార్యాలు, భక్తి కార్యాల వలన, దాన ధర్మాల సమర్పణ వలన, త్యాగం వలన, స్థలము, పొలాలు, డబ్బులు, ఆస్తులు, బంగారం, వస్తువులు ఇచ్చినంత మాత్రం మనం ఏం కాలేం? నీతిమంతులం. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వలన మనము నీతివంతులం కాలేం. ఇప్పుడు ఎలాగవుతాం మరి? చదవండి ఏం రాయబడిందో. ఆయన దృష్టికి క్రియల మూలముగా ఏ మనుషులను ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు. దేవునికి ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంది, దేవునికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంది, దేవునికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. మనం కూడా ఆయనతో పాటు ఉండాలంటే, ఆయన శరీరంలో రక్త మాంసాలు పాల్పొందలు పొందాలంటే ఒక ఫార్ములా ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక విధానం ఉంది. ఆ పద్ధతిలోనే, ఆ విధానంలోనే మనం పాల్పొందాలి. కాబట్టి నేను ఇలా చేస్తా, అలా చేస్తా, నాకు అనుకూలించిన దాన్ని ఫాలో అవుతానంటే మనం నీతిమంతులం ఎన్నటికీ కాలేదు. ఒక తీర్మానం, ఒక వడంబడిక, బైబిల్ ఒక మాట ఉంటుంది, ఇది తీసుకుంటాం. బైబిల్ ఉన్న మాట ఏంటో చూడండి, ఒక అద్భుతమైన మాట ఉంటుంది.
అది నీకు పాపం అమర ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 18 సంగతి చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్ కూడా రాయబడింది. తెలుగు విడుదల సంవత్సరమైన 23 దేవుని కొరకే బాప్తిసం తీసుకున్నప్పుడు నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఏదైతే తీర్మానం చేసుకుంటామో నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొను. అది నీకు పాపమగును. అది నీకు పాపం. ఏంటి మొక్కుబడి? బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని కొరకైన ఒడంబడిక అంటదే అది మొక్కుబడి, ఒక కమిట్మెంట్. నేనే మొక్కుబడి చేసుకున్నా, నాకు యాక్సిడెంట్ ఎందుకైందో చెప్తాను. నేను మొక్కుబడి చేసుకున్నది ఏంటంటే సరైన చదువు లేదు నాకు. అప్పుడు నేను ఏమని మొక్కుబడి చేసుకున్నానంటే, ప్రభువా ఈ బాత్రూమ్లు కడిగే డ్యూటీ నేను చేస్తాను, అది ఎవరు చేయరు, ఒక మొక్కుబడి. రెండోది, ప్రభువా ఈ చెప్పులు స్టాండ్ డ్యూటీ నేను చేస్తాను, ఇది రెండోది. మూడోది, సండే స్కూల్ టీచర్గా పనిచేస్తాను, ఇది నా డ్యూటీ ప్రభువా, నేను చేస్తాను, మూడోది. నాలుగోది, ప్రతి తెల్లవారుజామున 5 గంటల నుంచి 6 గంటల వరకు ఏదో ఒక ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వస్తాను, నాలుగోది. ఐదవది, సంఘములో నాయకులు పెద్దలు ఎప్పుడైనా వాక్య పరిచయం చేయాలంటే అది ఆరాధన వర్తమానం బల్లకూడను, సువార్త కొడుకును, గురు కొడుకును, ఆ రోజు కూడా నీ పరిచయంలో నీ పని చేస్తావు ప్రభు. ఇలా ఎన్నో మొక్కుబడి చేస్తాను, ఎన్నో మొక్కుబడి. తెల్లవారుజామున బుధవారం కూడికి పెడతారు, తెల్లవారుజామున కూడికి పెడతారు, అది వారం ఒకసారి. ప్రతి వారం నేను 1 ఇల్లు 2 ఇల్లు దర్శించి వాక్యం చెప్పి ప్రార్థన చేస్తున్నాడు, అది నా మొక్కుబడి. తెల్లవారుజామున 4 గంటలకి కోడిక పెడతాను, 4 గంటల నుంచి 5:30, 6 ఆ ఇంట్లో టిఫిన్ చేసి రావాలి. ఒక్కోసారి 6:30 కూడా అవుతుంది టిఫిన్ కావాలని. నేను సైకిల్ వేసుకొని 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు 4 కల్లా ఆడబెడతాను. తెల్లవారుజామున, అది సాయంత్రం కాదు, తెల్లవారుజామున నేను ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి అన్ని మార్చుకొని బయలు తీసుకొని 4 గంటల కరెక్ట్గా అడగేవాడు. అర్థమైంది? ఆ తర్వాత టిఫిన్ ఆ మీటింగ్ అయిన తర్వాత టిఫిన్ చేసుకొని ఇంటికి వచ్చి అట్నుంచి వీలైతే అట్నుంచి షాప్కి వెళ్ళాడు. వీలవుతుంది నీకు? అది ప్రభు నీ పని కొరకై నాకు వచ్చే రాబడిలో నమ్మకంగా నీ భాగం నీకు ఇస్తాను ప్రభా. ఏదేమైనా నీ భాగం అప్పుడు వృధా వాడుకోను, అది నా మొక్కుబడి. ఒక్కోసారి సంఘ పెద్దలతో సమానంగా నేను కూటాలకి మీటింగ్లకి సంఘ పెద్దల కంటే ఎక్కువగా ఇచ్చిన రోజులు కూడా సమర్పణ. నేను ఈ పని చేస్తాను, నేను ఈ డబ్బు ఇస్తాను, నెలకి ఇస్తాను, నేను ఈ పని చేస్తా, ఈ పరిచయం చేస్తా, ఈ ఓడటమో కడగటమో బలపాత్రలో
ఏదో పని చేస్తా. ఆ పని మన శరీరం విడిచిపెట్టేవని మర్చిపోతుంది. అది మొక్కుబడే. ఇది చేస్తా ప్రభా, ఈ పని నేను చేయలేను, నువ్వు నాకు అప్పగించావు. ఈ పని నేను పోగొట్టుకోను. పనులు ఎన్నున్నా, నా బాధ్యతలు పరిస్థితులు ఏమైనా ఈ పని నేను కొనసాగిస్తాను. ఒకవేళ అది నువ్వు చేయలేనప్పుడు నువ్వు అనుకోకూడదంట. అనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేయాలి. లేదంటే అది ఏమవుతుందంట, పాపంలో మారిపోతాం. ఏదైతే చేయాలో అనుకుంటావో అది కంపల్సరీ చేయాల్సిందే. నువ్వు రానైనా నువ్వైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నా దగ్గర డబ్బు లేదు, నాకు అడ్జస్ట్మెంట్ లేదు, వీలైతే చూస్తా, వీలైతే ఇస్తా, వీలైతే చేస్తా, అది మనుషులు చెప్పుకోవాలి, దేవుని కాదు చెప్పుకోవాలి. అది ఎవరు చెప్పుకోవాలి? మనుషులు. వీలైతే ఫంక్షన్కి వస్తా, వీలైతే పనికి వస్తా, వీలైతే కాఫీ తాపిస్తా, వీలైతే టిఫిన్ చేపిస్తా, వీలైతే బిర్యానీ పెట్టిస్తా, అక్కడ చెప్పు. బట్ దేవుడి దగ్గర కాదు. నేను చేస్తా, నేను ఇది చేయాల్సిందే, ఇది ఇవ్వాల్సిందే. ఎన్ని ఆటంకాలు అడ్డుకుంటున్నా నేను ఇదే చేస్తాను. ఆ కమిట్మెంట్ ఉండాలి. ఏదో అనుకున్నాను, వీలవ్వలేదు, ఏం చేయమంటావు? అనుకున్నా వీలవ్వలేదు, ఏం చేయమంటావు? షేరింగ్ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రభు పని షేర్ చేసుకోవాలి. నేను ఈ పని చేస్తాను, నేను ఈ పని చేస్తాను, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, ఇది నా వల్ల అవుతుంది. మంచి తీర్మానం. లేదంటే మన పాపం ఏమన్నా డబ్బంతా అవుతుంది. ఏదో ఒక సమస్య అన్న యాక్సిడెంటల్గా వచ్చి మీద పడుతుంది, మన డబ్బులు ఊడ్చుకొని పోతుంది. అప్పుడే ఖర్చు పెడుతుంది. అప్పుడు ఖర్చు పెడతావే లేదు, అప్పుడు కూడా ఒక రూపాయి అవుతుంది. కానీ ఆ రోజు ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతాం, నెరవేరుస్తాం కూడా. ఎంత డబ్బైనా, ఎంత అప్పైనా. మరి అప్పుడు లేనిది ఎలాగొచ్చింది? దేవుడి కొరకు ఎందుకు రాదు? మనుష్య కార్యక్రమాల కొరకు ఎందుకు వస్తుంది? దైవ కార్యక్రమాలకు ఎందుకు రాదు? ఆ నియమం ఎందుకు లేదు? అందువల్ల మనకు నష్టం. అందుకే అంటున్నాడు, అది నీకు పాపం అవుతుంది. నువ్వు పాపివి కాదు, లోతు పాపి కాదు. అక్కడ కూర్చోవడం వల్ల పాపయ్యారు. మనం పాపలం కాదు, అవి చేయకపోవడం వల్ల మనలో అవిధేయతలు వచ్చాయి. నష్టపోతున్నాం, ప్రమాదాలు, వెలుగులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు. అది మర్చిపోతాం, దాన్ని విసర్జిస్తున్నాం, దాన్ని చేయడం లేదు, మానుకుంటున్నాం, దాన్ని దూరం అవుతున్నాం. ప్రభు విషయంలో దూరం అవుతున్నాం, అన్నిటి దగ్గర అవుతున్నాం. దాని పాపం అవ్వదు, దానికి మనకు శిక్ష రాదా, దానికి మనకు నష్టం రాదా? ఒకసారి ఒక రెప్పమాట వేలు నుంచి పెట్టుకోవాలి. అవసరం మనకు ఎంతో లాస్ అవ్వాలి. తెలియక నేను మోసపోయాను. ఏదైతే నా పెదవులతో, నా నోటితో మాట్లాడుతాను అదంతా నీ కొరకు చేస్తాను. ఆదామని చెప్పాడు, కైనవద్దని చెప్పాడు. నష్టపోయినా నేను నష్టపోయాను, నన్ను క్షమించు. ఒక మంచి తీర్మానం అక్కడ కూర్చుంటే అది చేస్తే ఇది చేస్తే మనం ప్రమాదం సంభవిస్తుంది. చివరి వచ్చింది కదండి రోమపత్రిక 3:24 వచ్చింది. మరి ఎలా నీతిమంతులు అవుతారు? కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నీతిమంతులను తీర్చబడి. ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. లోకంలో 1 గంట ఒకటి ఫ్రీ, 2 గంట ఒకటి ఫ్రీ, 3 గంట ఒకటి ఫ్రీ కదా. మనాలంతా కొంటున్నాం కదా, ఫ్రీ దానికోసం కాదు, ముందు దాన్ని కొంటున్నాం. మనకి టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. నువ్వా నేను దీనికి ఊరుకోవడం వల్ల నేను లాస్ అయినా, నష్టపోయినా, ప్రమాదాలు, ఇబ్బందులు, కష్టాలు వస్తున్నాయి, శ్రమ పడుతున్నాను. మంచి తీర్మానం చేసుకుందాం, మంచి ఒప్పుకొని చేసుకుందాం. అట్లా మనం నీతిమంతులుగా చేయాలి. ప్రభావంలో పరీక్షించుకుని యోగ్యంగా ప్రభా అది నేను విడిచిపెట్టాను, అది నాకు పాపమైందా, అది నాకు ఇబ్బందిగా మారిందా, నష్టంగా మారిందా,
చెడుగా మారిందా నన్ను క్షమించుకోవాలి. ఆ రోజు పరిస్థితులు ఏదైతే ఒప్పుకున్నానో అది నేను చేస్తాను. నీ కొరకు దీవిస్తాం ప్రభు. టైం టేబుల్ మార్చుకుంటాం ప్రభు, పరిస్థితులు మార్చుకుంటాను ఆయన. నేను చేయాలనుకున్నది చేస్తాను ప్రభు. మనిషి కాదయ్యా, నేను మోసం చేయటాను. మంచి తీర్మానం, మంచి తీర్మానం. ఒకరి చెడు ప్రార్థన చేస్తాను.